వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. క్రాస్ కటింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేలా స్టిచ్చింగ్ ఎలా చేయాలో ఈరోజు నేర్చుకుందాం. ఫ్రంట్ క్లాత్ని తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దాన్ని ఓపెన్ రైట్ సైడ్ అనేది లోపలికి ఉండేలా మడత పెట్టుకోవాలి. మడత పెట్టుకున్న తర్వాత టేప్ పెట్టి కొలుచుకోవాలి. 2 ఇంచులు అనేవి తీసుకోవాలి. 2 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇది సన్నంగా ఉన్నవారి కోసం ఈ క్రాస్ కటింగ్ ఎలాగనేది చెప్తున్నాం. స్టిచ్ అయిన తర్వాత అక్కడి నుంచి అలా మడుపు పెట్టుకొని 2.5 ఇంచులు మార్క్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత కుట్టుకొని ఇలా కుట్టుకోవాలి. తర్వాత ఫ్రంట్కి 2 వైపులా కుట్టింది. ఫ్రెండ్స్, మళ్ళీ లావుగా ఉన్నవారి కోసం ఎన్ని ఇంచులు పెట్టాలో కరెక్ట్ కొలతలతో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. ఈ 2 ఇలా కలుపుకొని చంక వైపు ఇలా మడత పెట్టుకొని 3.5 ఇంచులు అనేవి మార్క్ చేసుకోవాలి. 3.5 పెట్టుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత స్టిచ్ చేసుకోవాలి. క్రాస్ కటింగ్ అనేది మనకు పర్ఫెక్ట్గా చూడండి ఎలా వచ్చిందో. ఈ కొలతతో చేస్తే పర్ఫెక్ట్గా క్రాస్ కటింగ్ అనేది వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.